నమస్తే, వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, అర్బన్ తహసీల్దార్ పాపారావులతో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం నగరంలోని 2 పోలింగ్ కేంద్రాలు 29, 30 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి పూర్వపు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 12వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ వారి కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లేదు లోపల పెట్టాలి, లోపల పెట్టినా అన్ని మొత్తం ఆఫీస్ అంతా కాలిపోతుంది. అది ట్రెజరీ ఉండేది మేడం, బిల్డింగ్ మందేనండి, ట్రెజరీ ఉండేది. పెన్షనర్స్ కోసం అని సౌత్ పార్ట్ ఉండేది, అవుతుంది పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. రెండు పోలీస్ స్టేషన్స్ 327, 429 మేడం. ఎందుకు పోలీస్ స్టేషన్ మార్చలేదు? ఏదైనా స్కూల్ అని ఎందుకు పెట్టలేదు? చూసాం మేడం, అంటే అందరికి బాగా తెలుసున్నది ఇదే, నేను పూర్వం నుంచి ఇదే నడుస్తుందండి, అందుకని ఉంచేసాను మేడం.